UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఎప్పుడైతే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయో, ఏదైతే బుడిమేర వాగ్ అనేది పొంగి పొర్లిందో అప్పటి నుంచి విజయవాడలో ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పు అని చాలా మంది అంటున్నారు. అండ్ ఈవెన్ ఇదే పాయింట్ మీద విజయవాడ అంటే ఈక్వల్ టు అమరావతి, అటువైపు అమరావతి వైపు మనం చూసుకున్నా కానీ అటువైపు కూడా కొన్ని కరకట్ట అనుకుని కొన్ని ఏరియాస్ లో ఫ్లడ్స్ వచ్చినాయి. సో అమరావతి ఈస్ నాట్ సేఫ్ ఫర్ క్యాపిటల్ అని చాలా మంది అంటారు. ఇది నిజమేనా సార్? నేను ఎన్నిసార్లు చెప్తాను, మీడియా వాళ్ళు ఏంటంటే చిన్నది ఏదో క్లూ దొరుకుతుంది, దాన్ని 70 mm స్కోప్లో చూపిస్తారు. అక్కడ జరిగింది ఎంత, మీరు చేసేది ఎంత, చెప్పేది ఎంత, ఎట్లా అవుతుంది? అది నిజంగా జరిగింది కదా సార్. అప్పుడు విజయవాడ ఈక్వల్ టు ఒక 60 to 70% ఆఫ్ విజయవాడ ఫ్లడ్స్ నిండిపోయింది. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. అది 100% కరెక్ట్ కాదు, కొంతవరకు కరెక్ట్, పార్షియల్లీ ఇట్ ఈస్ రైట్. ఎందుకంటే విజయవాడకి ఫస్ట్ టైం కాదండి, 2005లో 70,000 క్యూసెక్ నిండింది హై. దాని రెగ్యులర్ కెపాసిటీ నార్మల్గా ఇప్పుడు వస్తుందండి, మిగతా అన్ని సంవత్సరాలు 10 నుండి 11,000 క్యూసెక్లు నిండుతుంది. కానీ ఒక 2005లో 70,000 నిండింది. అట్లానే మొన్న 40 to 45,000కి వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. సో జరుగుతుండే. అయితే ఇక్కడ ఏంటంటే కొద్ది ప్రికాషన్స్ ముందే తీసుకుంటే బాగుండేది అనేవాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అందులో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టారు, దానివల్ల మునిగిపోయిందంటారు. అది ఎంతవరకు రైట్ అనేది మనకు తెలియదు. వాస్తవం ఏంటంటే వరదలు అయితే వచ్చాయి, కార్లు మనుషులు మునిగారు, ఇది వాస్తవం. చాలామంది ఇబ్బంది పడ్డారు, ఎంతోమంది ఇల్లు లేకుండా బయటపడ్డారు, రోడ్డు మీద పడిపోయారు. గొడుగులు వేసుకుని, రెయిన్ కోట్ వేసుకుని రోడ్డు మీద నీళ్ళలోనే 2 రోజులు 3 రోజులు నిల్చొని, వాళ్ళు తిండి లేక, పవర్ లేక ఎంతో ఇబ్బందులు పడ్డారు. సో రియల్ ఎస్టేట్ మీద తప్పకుండా ఉంటుంది ఇంపాక్ట్, బట్ టెంపరీ ఫేస్, ఇట్స్ నాట్ పర్మనెంట్ ఉంటుంది కదా. వరదలు ఇప్పుడు ఆల్రెడీ 3 గంటలు నింపారు, డే అండ్ నైట్ చూసుకుని ఫస్ట్ 2-3 గంటలు నిన్న మొన్నటితో నింపేశారు. సో నౌ ది ప్రాబ్లమ్ ఈజ్ ఆల్మోస్ట్ అవే. దాని మొత్తం పర్మనెంట్ ప్లానింగ్ చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో రాకుండా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. అది దాని టైం పడుతుంది. ఈ ఇంపాక్ట్ అనేది కొంతకాలం ఉంటుంది. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, గవర్నమెంట్లో ఏదైనా వస్తువులు రేటు పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలో, డీజిలో, లేకపోతే ఆనియన్స్, ఏదైనా ఒకసారి ఆనియన్స్ కోసం గవర్నమెంట్ పడిపోయింది, మీకు తెలుసో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆనియన్స్ రేటు 100 రూపాయలు 200 రూపాయలు కేజీ అయింది. 100 రూపాయలు కేజీ, 100 రూపాయలకి 5-6 కేజీలు ఇస్తుంది నార్మల్గా. దీని గవర్నమెంటే పడిపోయింది ఒకసారి. వాట్ టైమ్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక కేజీ మీద ఒక 5 రూపాయలు పెంచాలనుకుంటారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, 10 రూపాయలు పెంచామని రూమర్స్ ఇస్తారు, పక్కనోడికి చెప్తారు. ఎవడైతే మనం చెప్పాలనుకున్నా వాడికి చెప్తాం. వాడు మొత్తం అలాగే అపోజిషన్ రోల్ ఏంటి, ప్రతిపక్ష నాయకుడు అంటే రూలింగ్ గవర్నమెంట్ చెప్పేది ఇటు అపోజ్ చేయాలి, అంతే కదా రూల్. వీళ్ళు అలాగలా పెంచారు, ఊట అని అంటారు, ధర్నాలు చేస్తారు, రోడ్ స్ట్రైక్లు అని. అయితే సరే 10 రూపాయలు మేము 5 రూపాయలు చేస్తాం అంటారు. అంటే వాడికి తెలిసి తగ్గిమంటుంది, ఎంత గేమ్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, మన సైకిల్ మీద వెళ్ళడం బెటర్, ఇంత రేట్లు. అంటే సపోజ్ ఉల్లిపాయలు తగ్గించుకోండి, ఉల్లిపాయలు లేకుండా గుజరాతీ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోతే మాత్రం వారం రోజులు మానేస్తారు. మళ్ళీ 8వ రోజు స్టార్ట్, రెడ్డి గారు వచ్చారు, మొదలు పెట్టండి. సో ఇవన్నీ పబ్లిక్లో కామన్. కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్లో వచ్చినప్పుడు హుడ్ వచ్చింది, ఈసారి ఇది వచ్చింది. సో బుడమేరు అనేది బాగా ఎఫెక్ట్ అయింది, అది వాస్తవం. ఇది సెట్ అవ్వడానికి డెఫినెట్గా కొన్ని నెలలు పడుతుంది. పట్టిన తర్వాత ఆల్మోస్ట్ 6,000-7,000 కోట్లు నష్టం పోయారని 10,000 చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చి, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి చూశారు. సో పాజిటివ్గా సానుకూల స్పందన ఉంది, ఎంతవరకు ఇస్తారని చూడాలి. అయితే ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పికప్ అవడానికి కొద్ది టైం పడుతుంది, బట్ అట్లా అని జీరో అయిపోద్ది పర్మనెంట్. యాజ్ ఇట్ ఈస్ అమరావతిలో కూడా ఏం లేదు కదండి. అమరావతిలో కొన్ని ప్రాంతాలు మాత్రమే లైట్ గా, అది కరకట్ట మీద ఉన్న ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అవి మొత్తం కొన్ని జలమైనవి అయ్యాయి కొంతమంది అన్నారు. ఇప్పుడు మెయిన్ సిటీలో వైఎస్ఆర్ కాలనీ, తర్వాత కందిరీగా, కొన్ని ఊర్లు ఉన్నాయి, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, 1 టౌన్ ఏరియా, సింగనగర్, అవి ఎఫెక్ట్ అయినాయి. అది మళ్ళీ ఇమీడియట్గా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అంటే మళ్ళీ కరెక్ట్ చేసి ఆ ఇబ్బందులు ఏమున్నాయో, పవర్ కనెక్షన్ అవన్నీ ఇస్తున్నారు. ఓవరాల్ కొంతవరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే బేసిక్గా అమరావతికి దగ్గరలో ఉన్నది గుంటూరు, విజయవాడ. అవును. సో విజయవాడ మెయిన్ సిటీలో ఎఫెక్ట్ అయిపోయింది. అది అంటే ఎవరు ఊహించింది అది. ఆఫ్టర్ 19 years, 2005 అంటే ఇప్పుడు 2024, 19 years తర్వాత వచ్చింది. కాదు ఈసారి మంచి లెసన్
గవర్నమెంట్‌కి గాని, పబ్లిక్ గాని ముందే అప్రమత్తం చేసి వాళ్ళకి తరలించుంటే బాగుండేది. కానీ అక్కడ మునిగిపోయారు జనాలు. ఇల్లులు ఎన్నో కొట్టిపోయి ఎంతోమంది రోడ్డు మీద పడ్డారు. తిండి లేదు, ఆరోగ్యం ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్. అప్పటికి డే అండ్ నైట్ అగ్రెసివ్ యాక్షన్స్ చేశారు. గవర్నమెంట్ ఆఫీసర్లు గొడుగులేసుకొని కూడా పని చేయించారు. దట్స్ ఎ పాజిటివ్ పాయింట్ టు ది గవర్నమెంట్. బట్ నోబడీ కెన్ ఎక్స్‌పెక్ట్ వాట్ విల్ హ్యాపెన్. రేపు ఏమవుతుంది ఇప్పుడు తెలంగాణలో కూడా వర్షాలు బాగా పడ్డాయి. అవును. ఈవెన్ ఖమ్మంలో కూడా బాగా వరదలొచ్చినాయి. వరదలు వచ్చాయి. సో ఇవి మొత్తం ఓవరాల్ వైజాగ్‌లో కూడా బాగానే పడ్డాయి. అంటే ఓవరాల్ కంట్రీలోనే ఈసారి వాటర్ కరువు ఉండకూడదేమో అనుకున్నా. ఈ వరదలు వస్తే వచ్చే ఫుల్ అన్ని శ్రీశైలం డ్యామ్ అన్ని డ్యాములు నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు వదిలేస్తున్నారు, గేట్లు ఇప్పి నీళ్ళు వదిలేస్తున్నారు కదా, ఓవర్‌ఫ్లో అయిపోతుంది. సో విల్ వెయిట్ అండ్ సీ. సార్ ఇంకోటేంటంటే ఏదైతే బుడమేరు అటువైపు కరకట్ల బుడమేరు వాగుకి ఏదైతే ఇల్లులున్నాయో, అపార్ట్మెంట్స్ గాని అయి మొత్తం కబ్జాకు గురైనయి అని చాలా మంది అంటారు. ఈవెన్ అలాగా కబ్జాకు ఈవెన్ చెరువులు, వాగులంటే ఎంతో కొంత కబ్జాగుంటాయి. సో అక్కడ వెంచర్స్ ఏసారని చాలా మంది వెంచర్స్ ఏసారు గూడా ఆల్రెడీ అక్కడ. సో అలాంటి ఏదైతే వెంచర్స్ కానీ, అలాంటి నాకక్కడ అపార్ట్మెంట్స్ కానీ అలాంటివి పడితే ఏదైతే తెలంగాణలో ఏసిన సిస్టమ్ ఏదైతే ఉందో హైడ్రా కమిషన్, అలాంటిది అక్కడ హైడ్రా కమిషన్ అంటూ వేస్తే అది కొంచెం నివారించే అవకాశాలున్నాయంటారా? అంటే నాకు తెలిసి ఆక్రమించారు, అక్రమ కట్టడాలున్నాయని అన్ని స్టేట్స్‌లో ఉంది. మనదొక్కటే కాదండి. ఓకే. మన రేవంత్ రెడ్డి గారి వల్ల హైలైట్ అయింది. హ్మ్. ఇప్పుడు యూపీ యోగినాథ్ గారి ఉన్న దగ్గర కూడా ఇదట కాదండి, ఎవరైనా యాక్షన్ తీసుకుంటే ఇల్లులు కూలగొడుతున్నారు. ఏదో తప్పు చేసినా. మొన్నెవరో సంథింగ్ రాంగ్ పని చేస్తే అమ్మాయితో ఇల్లుకి ఎత్తుకోలుగొట్టారు. సో నేనేమంటానంటే ఏపీకి రావడానికి కొద్ది టైం పడుతుంది. ఎందుకంటే ఏపీ అతలాకుతలం అయి ఉంది. స్టెబిలిటీ లేదు. ఇప్పుడు ఇవన్నీ స్ట్రిక్ట్ యాక్షన్‌లు పెడితే వాళ్ళకి వస్తే కాస్త రెవెన్యూ కూడా రాదు. ఓకే. రియల్ ఎస్టేట్ ద్వారా తెలంగాణకి ఎన్ని వస్తాయో చెప్పాను. 1,00,000 కోట్లు పర్ యానం మినిమమ్. డైరెక్ట్, ఇండైరెక్ట్ మినిమమ్ 1,00,000 కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు రేట్లు గాని పెంచుతామంటే ఇంకో 10, 20 వేల కోట్లు పెరుగుతది. ఆంధ్రాకి ఆ ఫెసిలిటీ లేదు. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో -0కి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్. సంక్షేమ పథకాలన్న స్టెప్ తప్ప తీస్తే మిగతాదంతా జీరోనే కదా! ఎంప్లాయ్‌మెంట్ గాని, ఇండస్ట్రీ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని ఏం డెవలప్ అయింది? హ్మ్. సో దాన్ని రికవర్ చేయడానికి చంద్రబాబు నాయుడుకి బిగ్ హెడేక్. హ్మ్. అది టైం పడుతుంది. ఎందుకంటే ఆయన అవన్నీ సెట్ చేసి సెంటర్ నుండి నిధులు తెచ్చి, బయట ఫండింగ్ తెచ్చి, ఎంప్లాయ్‌మెంట్ తీసుకొని చేయాలని ఇప్పుడు యూట్యూబ్‌తో మాట్లాడుతున్నారు ఆల్రెడీ. కొన్ని అదర్ కంపెనీ, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ అనుభవం ఉంది. చాలా గట్టి దృఢమైన అనుభవం ఉంది. ఎందుకంటే 3 సార్లు సీఎంగా ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీలో పేరొచ్చిందంటే వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్. సైబరాబాద్ క్రియేట్ చేశారు అంటే ఈయన టైంలో, రాజశేఖర్ రెడ్డి టైంలో సైబరాబాద్ క్రియేట్ అయింది. సో కొన్ని ల్యాండ్ మార్క్స్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన చేసిన విషయాల్లో. హ్మ్. అదే అక్కడ రిప్లికా చేసి దీనికంటే బాగా చేయాలని కోరుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే ఆయన దానికి స్పెసిఫిక్ సగం ఏరియా అయింది. ఇప్పుడు ఫుల్ ఏరియా యునైటెడ్ ఏపీ కాకుండా ఏపీ సెపరేట్ అయిపోయింది. ఆ ఏరియాని కూడా ఇప్పుడు కాంపిటీషన్ బిట్వీన్ పెద్దన్నయ్య అండ్ చిన్నన్నయ్య. పెద్దన్నయ్య అంటే చంద్రబాబు గారు, చిన్నన్నయ్య అంటే రేవంత్ రెడ్డి. ఇద్దరు ఒకటే పార్టీ నుండి వచ్చారు. స్టార్టింగ్ కెరియర్ అని అక్కడ ఉంది. సో ఈయన ఈయన ఎలా వర్క్ చేస్తాడో ఆయనకి తెలుసు. ఆయన ఎలా వర్క్ చేస్తాడో ఈయనకి తెలుసు. దాదాపు 10 సంవత్సరాల పైనే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే కాంపిటీషన్ బిట్వీన్ గుడ్ హెల్తీ కాంపిటీషన్, ఏం కొట్టుకోవట్లేదు. సో వీ హావ్ టు సీ. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ గానీ, అనుభవం గానీ, సీనియర్ పొలిటీషియన్ గానీ, ఆయన ఇండియాలో సెంట్రల్‌లో ఫోకస్ చేసే హైలైట్ అయ్యే మనిషి. నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చొని మాట్లాడే కెపాసిటీ ఉందంటే చంద్రబాబు గారు. మిగతా చాలామంది ఉన్నారు. నితీష్ కుమార్ కూడా ఆయన తర్వాత. హ్మ్. సో దాన్ని ఇన్‌ఫ్లుయెన్స్‌ని ఆ కూటమి గవర్నమెంట్ ఇప్పుడు ఈయన ఇచ్చిన ఎంపీల వల్లే ఆయన గవర్నమెంట్ ఫార్మ్ చేశాడు నరేంద్ర మోడీ గారు. సో ఈయనతో నెక్స్ట్ 1, 2, 3 ఇయర్స్ అయితే సన్నిహితంగా ఉండి, హ్యాండ్ అండ్ గ్లౌస్ లాగా ఉండి, మంచి రిలేషన్‌షిప్‌తో ఎంతవరకు ఇప్పుడు 15,000 కోట్లే కాకుండా రైల్వే గాని, ఇండస్ట్రీ కారిడార్ గాని, వైజాగ్ టు చెన్నై అవన్నీ కూడా మన బడ్జెట్‌లో వచ్చినాయి. ఇవన్నిటికి కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఇప్పుడు వరదలు కూడా ఇంత యాక్షన్ ఉంది. ఇమ్మీడియేట్‌గా వచ్చి చూసి ఒక రోజుండి ఆయన అబ్జర్వ్ చేసి సెంట్రల్‌కి రిపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళు కూడా ప్రణాళిక చేసి నష్టపోయాం, ఇంత పరిహారం కావాలి, మీరందరూ సపోర్ట్ చేయండి. తెలంగాణని కూడా ఆయన ఏమన్నాడు, అక్కడ ఇస్తున్నారు ఇక్కడ కూడా ఇవ్వండి అని ఈయన కూడా అడుగుతున్నాడు. మనకు కూడా అంత డ్యామేజ్ అయ్యి మనకు కూడా అయింది. కాకపోతే హైదరాబాద్‌కి కొద్దిగా ఉన్న దాంట్లో కొద్దిగా బెనిఫిట్ దాని మీద కొద్దిగా బెటరు. గుడ్‌లో మెల్ అంటారు కదా, అది దాని మీద ఇది కొద్దిగా బెటర్. మంచి రెవెన్యూ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళకి అది కూడా లేదు. అది ఇంపార్టెంట్. సో సార్ ఇప్పుడు మీరు బుడమేరు కాలువ గాని, అక్కడ విజయవాడలో ఫ్లడ్స్ రావడం అనేది ఇప్పుడే కొత్తేం కాదు. ఒక గతంలో కూడా వచ్చినియి. అది ఇంత మోతాదు అయితే రాలేదు. వచ్చి ఇప్పుడు చూసిన తర్వాత అమరావతి అనేది విజయవాడకి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్‌గా అది మంచి ప్లేసేనా? డెఫినెట్‌గా ఇప్పుడు ఏదైనా మనం డెవలప్ చేస్తేనే హైదరాబాద్ ఒకప్పుడు ఏం లేదండి. 400 సంవత్సరాల ముందు హైదరాబాద్ లేదు. అంటే ఏదో జస్ట్ ఉంది. ఎడారి అలా.
ఇప్పుడు ఏమైంది, గత అంతకుముందు 400 గత 40-50 సంవత్సరాల్లో బాగా పుంజుకుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 10-20 ఇయర్స్ ఇంకా బాగా పెరిగింది. హైదరాబాద్కి డామినేషన్ ఎట్లా ఉందంటే చెప్పాను, బ్రాండ్ హైదరాబాద్. హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ మిగతా ఏ సిటీలు కూడా లేదు. కంపేర్ టు ఒకప్పుడు బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ ఆల్మోస్ట్ సర్పాస్ ఈక్వల్ చేసుకునే దాంట్లో బెంగళూరుని ఎప్పుడు క్రాస్ చేసాం మనం. అర్థం అంటే సిటీ ఈజ్ డెవలపింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, డిఫరెంట్ వేస్. హైదరాబాద్కి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే అమరావతి నెక్స్ట్ 2 years 3 years అయిపోద్ది అని కూడా నేను చెప్పట్లే. ఇట్ ఈస్ ఎ లాంగ్ ఫేజ్. ఇట్స్ నాట్ ఎ 100-meter డాష్ కదా, మ్యారథాన్ అంటారు. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ మ్యారథాన్. సో ఇప్పుడు అన్నీ బిల్డ్ చేసి జో దిక్తా హై ఓ బిక్తా కనిపించాలి మనకి. పబ్లిక్లో ఇండస్ట్రీకి పెడితే నాకు వర్కౌట్ అవుతుంది, ప్రొడక్ట్ సేల్ అవుతుంది అన్న నమ్మకం ఇండస్ట్రియలిస్ట్ కలిగించాలి. ఇండస్ట్రీ పాలసీలు లిబరలైజ్ చేయాలి. ఫండింగ్ రావడానికి ఎక్కువ కండిషన్లు ఉంటాయి. ఫారెన్ నుండి ఎవరైనా ఫండింగ్ పెడితే 1,90,000 క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లకి సింప్లిఫై చేయాలి. నేను ఒక 500 కోట్లు పెడతానంటే ఇండస్ట్రీని ఆహ్వానించాలి. అందులో ఆయన ఎక్స్పర్ట్, అందులో ఏమి కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా 15,000 కోట్లు ఏదైతే ఇచ్చిందో అది అప్పుగానే ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ స్టాక్స్ ఏమవుతున్నాయంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కొన్ని కండిషన్స్ ఉంటేనే ఇస్తారు. ఇప్పుడు ఈ వరదలు ఇవన్నీ చూస్తే మళ్ళీ వాళ్ళు ఏమని చెప్తారు అనేది వీఆర్ జస్ట్ వెయిటింగ్ క్వశ్చన్ మార్క్. అంటే వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ ఎవరు మార్చలేరు. IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే మళ్ళీ రీపేయింగ్ కెపాసిటీ ఉన్నోడికి ఇస్తాడు. బ్యాంక్ లోన్ ఎవరికి ఇస్తాడు? మీకు మీ సిబిల్ రేటింగ్ అయితే ఇవ్వడు కదా. సిబిల్ రేటింగ్ అంటే ఐడియా ఉంది కదా, 900కి మీకు 500 వచ్చిందనుకో ఇవ్వడు. నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాడు 860-870 వచ్చింది. నాకు ఒక్క బౌన్స్ లేదు 30-40 ఇయర్స్లో. నేను ఇచ్చిన చెక్ బౌన్స్ లేదు, నాకు వచ్చిన చెక్ కూడా బౌన్స్. అది రికార్డు. అది క్యారెక్టర్ టాక్స్. అలాగే ఇక్కడ కూడా స్టేట్ గురించి వాళ్ళు తీసుకుంటారు, ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వారు తీసుకుంటారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓన్గా సర్వే అవ్వడానికి ఇబ్బంది. ఈయన ప్రయత్నాలన్నీ కూడా ఓన్గా సర్వే అవ్వడానికి చూడాలి. చేస్తున్నారు, ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ రిజల్ట్స్ ఆర్ యెట్ టు బి సీన్. ఎంత టైం పడుతుందని చెప్పడం కష్టం. అయితే ఈ పీరియడ్ అయ్యేసరికి అమరావతి ఒక షేప్ అయితే తీసుకొస్తారు, ఒక సైజ్. ఎందుకంటే అమరావతి క్యాపిటల్గా మార్చడానికి వీలు లేకుండా లాస్ క్రియేట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారు, ఆల్రెడీ 15,000 అమరావతి పేరు పెట్టి ఇస్తున్నారు. అంటే ఇంక రేపు పొద్దుట జగన్ గారు వచ్చినా, బీజేపీ వచ్చినా, ఇంకెవరు వచ్చినా అది మార్చే సూచనలు అయితే లేవు. అమరావతి ఈజ్ గోయింగ్ టు రిమైన్ ఎస్ క్యాపిటల్ నాకు తెలిసినంత వరకు. అది ఒక పాజిటివ్ పాయింట్. కాకపోతే వాళ్ళకి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ చంద్రబాబు నాయుడు గారు చాలా ఉంది. రీచ్ అయిద్దంటారా? చంద్రబాబు రీచ్ అవుతారంట పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కి? వేరే అంటే రీచ్ అవ్వాలనుకుంటారు కానీ ఆయనకు మధ్యలో ఇట్ ఇస్ నాట్ ఏ కేక్ వాక్ అంటారు. ఈజీ కాదు, కేక్ వాక్ లాగా కాదు. కొన్ని హడిల్స్ అని ఉంటాయి, రన్నింగ్లో గెంతుంటాం. సో చాలా హడిల్స్ వస్తాయి, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాన్ని ఎదుర్కొనే కెపాసిటీ దానికి మెయిన్లీ ఇప్పుడు ఏంటి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి అల్లున్నట్లు శని ఉందని ఏదో సామెత ఉంటుంది. మీకు అన్నీ ఉన్నాయి, ఫండ్స్ లేవు. ఫండ్స్ని గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకుంటే డెఫినెట్గా ఇట్స్ సాల్వబుల్. బట్ ఇట్ విల్ టేక్ ఈ 5 yearsలో మొత్తం అయిపోద్దని చెప్పను. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day కదా. అవును. జస్ట్ టేకెన్ సో హైదరాబాద్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. హైదరాబాద్తో కంపీట్ చేయడం అనేది హైదరాబాద్ కాంపిటీషనే కాదు అసలు. అమరావతి చాలా తక్కువలో -0కి వెళ్ళిపోయింది. హైదరాబాద్ ఆల్రెడీ రన్నింగ్, వాకింగ్ పోయింది, జాగింగ్ పోయింది, స్పీడ్ రన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పరిగెడుతుంది. ఆ స్టేజ్కి రావడానికి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ప్రయత్నం, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ అలా చేస్తున్నారు కాబట్టి యునైటెడ్ అయిపోయినట్టు దీన్ని కూడా అలా చేయడానికి చాలా అవకాశాలు పుష్కలంగా కనిపిస్తాయి. బట్ హౌ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ 3 ఇయర్ ఎండ్కి మేబీ డిసెంబర్, ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ ఉన్నాం కదా. సో డిసెంబర్ లేదా నెక్స్ట్ మార్చ్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయే వరకు సమ్ చేంజ్. నిధులు ఎంత వస్తాయి, ఇంకెన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఎన్ని ఫండింగ్ వస్తాయి. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, ఈయన మాట్లాడుతున్నారు, నారాయణ గారు మాట్లాడుతున్నారు, అర్బన్ డెవలప్మెంట్. సో లెట్స్ సీ అండ్ వాచ్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.